మరి దేంట్లో భేదం ఉంది? నామరూపాలు. అందుకని నేను గాజు అయితే చేతికే వేసుకుంటాను, గొలుసు అయితే మెడలోనే వేసుకుంటాను. గాజు మెడకు తగిలించలేను, గొలుసు చేతికి తగిలించలేను. అంతేగాని భేదం లేదు, అవి రెండు ఒకటే పదార్థాలు. అట్లా ఈ నామరూపము ఈ సత్యం రెండు సత్తు అసత్తు అని చెప్పాను కదా ముందే. సత్తు మీద ఆధారపడింది అసత్తు. అసత్తుకు ప్రత్యేకమైన ఉనికి లేదు, అందుకంటే ఇది బాధింపబడదు. ఎవరు సత్తు బాధింపబడదు, పోదు. నిర్భేద భేదనాశిని, నిర్నాశ అది నాశనం కాదు. మృత్యుమథని మృత్యువును కూడా నాశనం చేస్తుంది. నిష్క్రియ అది పనిచేయదు. పని చేయాలంటే నాకన్నా భిన్నంగా ఇంకొకటే నేను పనిచేస్తాను. నిష్పరిగ్రహ ఇంకోటి దగ్గర నుంచి ఏం తీసుకోదు. అంటే నువ్వు ఇచ్చేవన్నీ ఆవు అక్కర్లేదు, నువ్వు టెంకాయ పెట్టినా అక్కర్లేదు, అరటిపండు పెట్టినా అక్కర్లేదు, పూలు పెట్టినా అక్కర్లేదు, పండ్లు పెట్టినా అక్కర్లేదు. దానికి మా గురుదేవుడు మాకు ఎలా చెప్పేవారంటే, నది ప్రవహిస్తూ ఉంటుంది. నది దగ్గరికి వెళ్ళి మనకు భద్రో లేకపోతే కృష్ణానది బీచ్ పని వెళ్ళి కృష్ణానది చూడండి. అప్పుడప్పుడు మనం పుష్కరాలు స్నానానికి పోతాం. పోయినప్పుడు ఇన్ని పువ్వులు తీసుకుని, ఇంత పసుపు పువ్వు తీసుకుని, టెంకాయలు తీసుకుని ఏదో మరి నది దగ్గరికి వెళ్ళి నదిలో స్నానం చేసి ఇవన్నీ ఆ నదికి సమర్పించాలని అనుకుంటాం. నది క్షణమాగమ్మ, నేను ఇప్పుడు స్నానం చేస్తాను, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను అంటే నువ్వు పూలు వేసే లోపల నది ఆ పూలు అంత దూరం, నువ్వు టెంకాయ కొట్టే లోపల ఆ నీళ్ళు అంత దూరం వెళ్ళిపోతాయి. చూడండి, నువ్వు మునిగే లోపల అంటే నువ్వు ఒక చోట నువ్వు మునిగినప్పుడు, నువ్వు పూలు వేసినప్పుడు ఆ నీళ్లు వేరు, నువ్వు టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు వేరు, నువ్వు నీళ్ళలో మునిగినప్పుడు ఆ నీళ్లు వేరు. అంటే అవి వెళ్ళిపోయినాయి అప్పుడే, మన దూరం వెళ్ళిపోయి ఉంటాయి. మనం ఈ పూజ చేసి టెంకాయ కొట్టి ఆ బాపులయ్య మనకు ఆ మంత్రం గీతలు సంకల్పం చెప్పాలి కదా. వాడు 10 నిమిషాల్లో చెప్తాడు కదా. 10 నిమిషాల్లో నీళ్ళు వేయడం ఉంటుంది. అవి ఎంత దూరం పోయి ఉంటాయి. నువ్వు ఇక్కడ స్నానం చేసావు కదా, నువ్వేమంటావంటే కృష్ణమ్మకు పూజ చేసుకున్నాను, కృష్ణమ్మకు టెంకాయ కొట్టాను, కృష్ణమ్మకు స్నానం చేశాను. నిష్పరిగ్రహ, నువ్వు ఇచ్చింది ఏమీ కృష్ణమ్మ తీసుకోలేదు. తీసుకుందా? తీసుకురా. ఏం చేసింది? అట్లా తీసుకుంటూ నేను పూలు వేశాను, ఆ పూలు తేలుతూ వెళ్ళినాయి, కొంత దూరం వెళ్ళినాయి. అక్కడ ఎవరో ఏ నదిలో నుంచో ఏ కట్టె కొట్టుకొచ్చింది, ఆ కట్టెను కూడా దాని మీద పడింది. ఆ కట్టె దాన్ని ఆ పూలని అడ్డుకుంది. ఆ కట్టె తీసుకొచ్చి కొంత ప్రవాహం వేగం ప్రకారం ఆ కట్టెలో పూలు తీసుకొచ్చింది. ఇద్దరు తేలేవాళ్ళే కదా, ఆ కట్టె తేలేదే, ఈ పూలు తేలేదే. అది తీసుకొచ్చి ఒడ్డులో పెట్టి ఒడ్డులో పెట్టేసింది. నేను తినదాన్ని. నువ్వు ఇచ్చిన పూలు కృష్ణమ్మ తీసుకుందా? నిష్పరిగ్రహ, ఆమె తీసుకోదు. ఎంత బాగుంటుందో చూడండి, ఒకసారి ఆ సీన్ గుర్తు చేసుకోండి. దేవుడికి నువ్వేమిస్తావు, ఆయన ఏం తీసుకుంటాడు? నువ్వేమిచ్చినా తీసుకో. ఇచ్చానని నువ్వు అనుకో. అందుకని ఏమి ఇవ్వమంటావు? నిన్ను నువ్వు అర్పించు. నన్ను నేను అర్పించుకోవడం అంటే ఏం కావాలి? నువ్వు జీవుడివి, నువ్వు బ్రహ్మవైపు. అమ్మ చెప్తోంది మనకు ఆ మాట. నువ్వు గణపతివిరా, ఆ గణాన్ని వదిలేయరా వెధవాన్ని. చెప్తే వినవెందుకురా? ఇక్కడ అమ్మని చెప్తున్నాను కదా, ఆ గణం పట్టుకు వస్తావెందుకు? వాళ్ళందరినీ వదిలేసిరా, నేను తీసుకుపోస్తాను ఆయన దగ్గరికి. మహాగణేశుడు వైపు నా వాళ్ళందరూ నాకు రావాలి, వీళ్ళందరూ నేను రా, నువ్వు రాకపోతే ఆ ఇంటికి ఎత్తుకుపోతాడరా. పో మళ్ళీ ఆ సంసారం ఆ జైంట్ వీలెక్కి తిరిగి చావు. అక్కడికి ఎక్కి మళ్ళీ భయపడి నన్ను అమ్మానికి ఆకుంటాను, నేను తెచ్చాను. జైంట్ వీల్ ఎక్కక ముందు చెప్తున్నా నీకు, నువ్వు ఎక్కావు, నువ్వు ఎవరికి ఎదురు ఉంటావు? ఆ నడిపేవాడు ఎవడో ఉన్నాడు, నువ్వు 10 రూపాయలు ఇచ్చి ఎక్కావు వచ్చినట్టు, వాడు ఆపేదాకా నువ్వు అక్కడే. నీకు ఇక్కడ అందంగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం కూడా ఉయ్యాలలో ఉంటాం కదా, ఉండాల తగ్గి అట్టది ఉయ్యాలలో ఉంటాం. ఉయ్యాల పాపం వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది.
ఇంకా ఇట్లా వచ్చేటప్పుడు చూడండి ఎంత భయమో. ఇంకా పెద్ద ఊపిరేస్తారు వాళ్ళు. ఇంకా అవి ఊపే వాళ్ళు ఉంటారే, ఇయ్యాలి వెనక ఎవరో ఊపాలి. మనకై మనం కాళ్ళతో ఇట్లా కొంచెం ఊపుకుంటే మనకేముండదు. పెద్ద పెద్ద ఊపులు వేసి ఉయ్యాల ఊపారనుకో, దురానైనా ఉయ్యాల ఊపి పోగా ఉంటుంది. పిల్లలు కనిపించదేమో చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు. సంసారం అదిరానైనా అందులో సుఖం ఉందనుకుంటున్నావా పిచ్చివాడా? అయితే ఎవరు సంసారంలో వెళ్ళండి, ఉండండి ఇక్కడే, కానీ పడవలోకి నీళ్లు రాకుండా చూసుకోండి. అంతర సంసారాన్ని పెట్టుకోవాలండి. బాహ్య సంసారంలో నటించండి. నువ్వు నటుడివి, గొప్ప నటుడివి. నీకు నటన చాలా బాగా తెలుసు. పరమాత్మపై జీవుడుగా ఎంత నటిస్తున్నావో చూడు. అందుకే నువ్వు గొప్ప నటుడివి. కాబట్టి ఎవడైనా సినిమాలో నటిస్తే వాడు బాగా నటించలేదురా, వీడు అందరూ ఇంకా బాగా నటించగలడు. వీడు పెద్ద నటుడు. ఎక్కడన్నా బయటపడుతున్నాడా చూడండి, నేను జీవుణ్ణి అని, నేను బ్రహ్మని అని బయటపడుతున్నాడా? అస్సలు పడదు. వాడు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఇమ్మర్స్ అయిపోయి బాగా నటిస్తున్నాడు. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర. కాలేజీలో లెక్చరర్ పాత్ర ఇచ్చారు నాకు, బాగా నటించాను. ఇంట్లో నువ్వు అమ్మగా చాలా బాగా నటిస్తున్నాను. నా పిల్లలకి నిజమైన అమ్మని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. నువ్వు ఫలానా వాడికి ఇల్లాలివి, చాలా భార్యగా నా డ్యూటీస్ అన్ని చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. ఎందుకని నటనలో పర్ఫెక్షన్ ఉంది. నేను పర్ఫెక్ట్ నటుడిని కాబట్టి సినిమా వాడు సరిగా నటించకపోతే చీపగా వాడు బాగా నటించలేదు అంటే వాడిని జడ్జి చేయగలుగుతున్నా నేను. నిష్ఠుర, నీలచికుర, నిరపాయ, నిరత్యయ. అమ్మవారిని నిష్ఠుర, నీలచికుర, ఆమెను పొరవడానికి వీల్లేదుగా. చికురములు అంటే ఈ చిన్న వెంట్రుకలు, నల్లని వెంట్రుకలు కలది అని అనుకోవాలండి. ఇది కప్పేసినటువంటి ఆవరణ కలది అని అర్థం చేసుకోవాలి. ఆవరణ కప్పేసింది. మల ఆవరణ విక్షేపం అని మూడు వచ్చినాయి కదా. మాలిన్యం, ఆవరణం, విక్షేపం. విక్షేపం అంటే ఉన్నట్టుగా కాకుండా వేరేగా ఉంటుంది. వివర్తం, అదే విక్షేపానికి వివర్తం అనే పేరు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు పరమాత్మ అయ్యుండి కూడా నువ్వు పరమాత్మని కావని అనుకుంటున్నావు. అది నీ విక్షేపం. నీకు అది తెలియడం లేదు. నువ్వు నాకు ఆవరించబడ్డావు. ఆలోచించండి. ఎవరన్నా ఒరే నిన్నే పిలుస్తున్నాను అని నేను అన్నాను. నేను వెంటనే ఏమంటారు? నన్నా అని ఇక్కడ ఎందుకంటే నన్నా అని భుజం ఎందుకు చూపించడంలే? నన్న అంటున్నా. నాభ్యాం ఉపరితిష్టతి. చూడు ఎక్కడున్నావు? నీల వేద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూపవత్తన్మి గీతాభాస్వత్యరూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స హరి స శివ స ఇంద్ర సో అక్షర పరమస్వరాట్. వీడుట ఇప్పుడు నీకు తెలుసున్నావా తెలియదున్నావా? నువ్వు నన్నేనా అని ఇక్కడ చూపిస్తున్నావు కదా. ఇక్కడ చూపించరాదు నన్నేనా అని. మరి ఇక్కడ పరమాత్మ ఉన్నాడని నువ్వు నన్ను అంటున్నావు. నీకు తెలుసు, నీకు తెలుసు అని ఇప్పుడు తెలియదు. ఇప్పుడు నీకు తెలుసా? తెలుసు. అది ఆవరణ. ఆవరణ అంటే నేను వేసుకున్నానా, నేను ముసుగేసుకున్నానా? ఖచ్చితంగా వేసుకున్నాను. ఇది నీకు తెలుసా తెలియదా? నన్ను అని ఇక్కడ చూపిస్తున్నావా, నువ్వు చూపించడం లేదా? నువ్వు రోజు మంటపురం చదివి పరమాత్మ వ్యవస్థిత అంటున్నావా అంటావు లేదా? లేదండి నాకు మంత్రం రాదు. నేనంటే ఓన్లీ నీకు మంత్రం రాదు. బాబానే చెప్తున్నాడు కదా ఆ మంత్రం, అది వింటున్నావు కదా. ఆయన చెప్పినట్టుగా అంటే ఆయన నాకు పూలు ఇస్తాడా, అక్షంతలు ఇస్తాడా, అవి వేసి ఆ దేవుడి మీద విసిరిస్తే అయిపోతుందా?
అని చూస్తున్నావా? మరి ఆ మంత్రానికి నీకు ఏమర్థమైందిరా నాయన? 30-40 ఏళ్ళ బట్టి చేస్తున్నావే. ఆలోచించు. నాభ్యా ఉపరి తిష్టతి, నాభికి పై భాగంలో ఇక్కడ అంటున్నావు. నువ్వు బొడ్డు దగ్గర చూపించి నేనా అంటే కరెక్ట్గా ఏ ప్లేస్లో పరమాత్మ వ్యవస్థిత అన్నావు నన్నే పిలుస్తున్నావా అంటున్నావా లేదా? మరి ఇప్పుడు నన్ను అని ఎక్కడ పెడుతున్నావు? నన్ను పిలుస్తున్నావు, నన్ను పడుతున్నప్పుడు నన్ను అన్నప్పుడు పరమాత్మ దృష్టితోనే మాట్లాడుతున్నావు. మళ్ళీ నువ్వు ఏ దృష్టితో మాట్లాడుతున్నావు? దేహం నేను అంటున్నావు. నువ్వు దేహం నువ్వా పరమాత్మ నువ్వా? కాస్త చెప్పరా నాయన. నేను అది ఇది కూడా అంటే అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇంకో కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. నువ్వేం నెత్తి మీద ఇంకేం ముసుగేసుకోలేదు, వాళ్ళకేం కంతలు కట్టుకోలేదు. ఇది నువ్వు చేస్తున్న వ్యవహారం. అది నీ లక్ష్యపురా, అది నీకు ఆవరణ. ఆవరణ వేసేసింది. ఆమె నల్లటి వెంట్రుకలు నీకు ఆవరణగా కప్పేసింది, కనపడనీయకుండా. అందుకే కపర్దిని అంటారు. కపర్దిని, కపర్ది అంటే కొప్పు గలది. అమ్మవారి కొప్పును కనుక నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నీకు మోక్షం వస్తుంది. అంటే అది తొలగిస్తే నువ్వు పరమాత్మ. చిగురములు అంటే చుట్టూ వెంట్రుకలు, ఆ వెంట్రుకలు తొలగిస్తే ఆవిడ స్వరూపం నీకు తెలుస్తుంది. వెంట్రుకలు ఏంటి అంటే అజ్ఞాన ఆవరణలే. అంతేగాని నిజంగా అమ్మవారి చుట్టూ తీసేస్తే నాకు కనిపిస్తానేమో. ఆమె ఇక్కడ అన్నీ మొన్న వేసుకుంది కదా, మనం చూసాము అక్కడ అమ్మవారు ఏమిటి ఆ నైలాన్ థ్రెడ్స్ అన్నీ కలిసి ఆమె ఇట్లా చుట్టూలాగా వేసేసారు. నైలాన్ థ్రెడ్గా ఆవిడ చుట్టూ నువ్వు వేసుకున్న అజ్ఞానం. ఏ అజ్ఞానం అయితే నువ్వు పరమాత్మవేనని నీకు తెలిసిన, నువ్వు పరమాత్మవి కాదు అని నేను అంటూ ఉన్నావు, అది అజ్ఞానం. అది నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? తొలగించుకోవాల్సింది నువ్వా నేనా? నీవే. ప్రయత్నం చేయి, సాధన చేయి. అంతేగాని ఆయన దగ్గరికి పోతే నాకు ఇంకేమన్నా వస్తున్నావు, వీడికి ఒక 1000-116 ఇచ్చి పాద పూజ చేస్తే ఇంకేమన్నా వస్తున్నావు, ఏమీ రావు. అవన్నీ వేస్ట్. ఆలోచించి దుర్లభ, దుర్గమ, దుర్గ, దుఃఖహంత్రి, సుఖప్రద. దుర్గా చాలా కష్టమైంది అని చెప్తున్నాడు. నేను ఎందుకు అంత కష్టమైంది అంటే నీకు చెప్పినా నువ్వు విన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంటికి పోగానే అవునుగా నాకు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఇక్కడ కూర్చుంటారా అంటే అర్థమైంది కదా. మరి ఇంటికి వెళ్ళాక ఎందుకు అర్థం కాలేదు? ఈ పిల్లలు అట్లా నువ్వు చెప్తారు కదా, అవన్నీ పెద్దోళ్ళు ఎప్పుడైతే మనకు కాదు. మన ఎక్కడైతుంది మన సంసారం మనం చేసుకున్నాం. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రాసూతి అంతే. ఏదో అవి కాసేపు ఉంటాయి. ఇక్కడ ఉన్నంత కాసేపు ఎట్లుంటుందంటే చీచి ఏమైనా సరే నేను ఆత్మనని నాకు తెలియాలి. ఏం కష్టం ఉన్నా పడాలి, తలకాయ పగలగొట్టుకున్నా తెలుసుకున్నాను. ఇంటికి వెళ్ళాక చెప్తుంటారు కానీ అవన్నీ మన కాటి వాళ్ళకి సాధ్యమా? ఏ ఋషికేశ హరిద్వారం, ఋషికేశ హరిద్వారం ఏముంటారు? మీ దగ్గరే ఉంది. అజ్ఞాన ఆవరణాలు మనతోనే ఉన్నాయి, సగుణ నిర్గుణాలు మన దగ్గరే ఉన్నాయి. అర్థం చేసుకుంటే నువ్వు నిర్గుణ స్వరూపుడేది. అందుకని నీకు ఇదే చెప్తున్నాడు. దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే సమస్తము తెలిసినటువంటి అంటే అన్ని శక్తులు ఆమెలోనే ఉన్నాయి. ఆమె నేను అంటున్నట్టే స్త్రీ రూపంగా అనుకోవాలండి. చిత్ ఎప్పుడు శక్తికి స్త్రీ రూపమే, సత్ ఎప్పుడు పురుష రూపం. రూపాయికి అటువైపు బొమ్మ పురుషు అంతే. అది మారదు, ఇది మారదు. ఏది మారుతుంది? రూపాయి మీద వెనక ఒక బొమ్మ ఉంది అనుకో. ఇది మన నేషనల్ సింబల్ ఉంటుంది కదా, ఏదో బొమ్మ ఉంటుంది కదా, ఏదో ఉంటుంది. మన అశోక చక్రమో లేకపోతే మూడు సింహాలో ఏవో ఉంటాయి ఆ బొమ్మ. ఇటువైపు 1 అని ఉంటుంది, 1 రూపాయి. ఇప్పుడు ఈ రూపాయి ఏమవుతుంది? ఈ
ఒకటి 100 పైసలుగా మారదు, ఈ ఒకటి 4 పావలాలుగా మారదు, ఈ ఒకటి 2 అర్ధ రూపాయలు కావాలి కదా, ఈ ఒకటి 3 కాయిన్స్ కావాలి, 1 అర్ధ రూపాయి 2 పావలాలు. ఆ బొమ్మ ఆ అర్ధ రూపాయి మీద ఆ బొమ్మే ఉంటుంది, పావలా మీద ఆ బొమ్మే ఉంటుంది కదా, అది మారుతాయి, ఇది మారుతుంది. అంటే దాని విలువలు మారుతుంటాయి, అది మాత్రం మారదు. ఇప్పుడు మారనటువంటిది సచ్చిత్తులు, మారేటువంటిది నామరూపాలు. చూడండి, ఆలోచించండి. నా దగ్గర రూపాయి బిళ్ళ ఉంటే ఇంత బిళ్ళ, చిన్నప్పుడు నేనైతే ఆ రూపాయి బిళ్ళని తెలియక దాన్ని తొక్కుడు బిళ్ళ వేసుకుని ఆవుతుంది, నాకు తెలియదు రూపాయి. ఇంత పెద్ద బిళ్ళ అంటే మా కాలంలో ఇంకా రూపాయి చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు రూపాయి పక్కన చిక్కిపోయింది కదా. పావలా కాసు అయ్యేప్పటికి ఇంకా చిన్నదిగా ఉంది, అర్ధ రూపాయి కాసు ఇంకా చిన్నదిగా ఉంది. అంటే నామరూపాలు మారుతాయి, సచ్చిత్తులు మారుతాయి. పావలా మీద కూడా అదే బొమ్మ ఉంది, దీని మీద అదే. రేపు చెప్పుకున్నాం సమానాధిక వర్జిత అన్నది ఆవిడ పెద్ద కమ్యూనిజం. దేవుడు లేడు, నాస్తికవాదం ఉందే, అదంతా సమానాధిక వర్జితలో వస్తుంది. రేపు చెప్తా. ఇవాళ టైం చెప్పేది 7:20 అయింది, ఎందుకంటే మనం రావడమే కొంచెం లేటుగా తీసుకొచ్చాను శేఖర్, అందుకని పావు గంట ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. 7:20 అయింది. రేపు చెప్తాను. సమానాధిక వర్జిత, సర్వజ్ఞ, సాంద్రకర్ణ. సాంద్రకర్ణ ఇందాకే చెప్పుకున్నాం, దట్టమైనటువంటి కర్ణ. ఆవిడ కర్ణయే మూర్తీభవించినటువంటి రూపం. ఆవిడ లవణఘనంలాగా కర్ణ ఘనం, అంత ఘనంగా కర్ణ ఉంది కాబట్టి నువ్వు ఏమడిగినా ఇస్తుంది. అటువంటిది అమ్మ నాకు ఆ పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం ఇయ్యని అడుగు. రామకృష్ణ పరమహంసరావుగా అడుగు. ఆయన ఒక్కొక్క రోజు గడిస్తే అమ్మ నా జీవితంలో ఒక రోజు అయిపోయింది, నేను ఇన్ని కూడా తెలుసుకోలేకపోయినాను, సూర్యాస్తమయం అయిపోయింది, 1 డే నేను ఎట్లా ఏడిచేవాట రాత్రి అంతా. అక్కడ ఏడవండి, పరమాత్మ తెలుస్తాడు. తెలియకుండా పోడు, తెలియడానికి వాడు వైకుంఠపురంలో లేడు, వాడు మీ దగ్గర ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు. నేను చెప్పడం లే, ఆ మాట భగవద్గీత చెప్తోంది. సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. అందుకే హృద్దేశే అర్జున తిష్టతి కాబట్టి నేను 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 అంటున్నావు. నువ్వు నేను అని ఎవరిని అంటున్నావో వాడు పరమాత్మే, వాడు నీకు అనుభూతం కావాలి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఓం బ్రాహ్మణి